అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖచ్చితంగా 14 లక్షల రూపాయలు చెప్తాను. 14 లక్షల రూపాయలు మీ దగ్గర ఉన్నప్పుడు మీరు వర్క్ మొదలు పెట్టించడానికి ప్రభుత్వం ఎవరైనా కమ్ చేసుకొని మీరు ముందు పడితే ఫండ్స్ అనేది మేము చేస్తాం. మీకు ఎవరితో దాఖలు కూడా ఆదాయం అవసరం లేదు. మీకు ఉన్నటువంటి వీడియోలో వాళ్ళకి తెలియవచ్చింది. అంతా ఎవరు నామాపెట్టినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళ ముందు పెట్టండి, పని అయిపోతుంది. నా వంతు బాధ్యతగా మీకు మాట ఇస్తాను. మీ మీద 9 పైసలు డబ్బు బాధ్యత పొరుగు పెట్టము. వాళ్ళ దగ్గర ఉండేటప్పటికి పూర్తి కావడానికి అది కూడా వచ్చే 30 సంవత్సరాల పాటు ఆ కార్యక్రమం పిల్లలకు ఉండాలి. ఏదో చేసినాం, ఆశ చేసినాం, వెళ్ళిపోయినాం, మాట చెప్పినామనే ధోరణి కాకుండా మనం ఇంత దాదాపు ఏం చదువుకొని ఇక్కడ 27 విద్యలు అవుతాం. మీరు దాదాపు 50 ఏళ్ళు కాదు, అంటే అప్పటికి ఇప్పటికి కూడా ఈ పాఠశాల అభివృద్ధి చెందింది. మేమున్నప్పటి కంటే కూడా ఇంకా బిల్డింగ్, కొత్త బిల్డింగ్స్ వచ్చాయి. కొద్దివరకు ఎన్విరాన్మెంట్ కూడా బాగా బాధ్యతగా చైతన్యపరచమని చెప్పేసి కోరుతా ఉన్నారు. కరప్షన్ ఫ్రీ సొసైటీని ఆలోచన చేయమని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఎంక్రోచ్మెంట్స్ అనేది ఎవడతో సున్నట్టు అందరూ కూడా అన్ని పార్టీలు కలిసి వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్క అయిపోయేసి ఎంక్రోచ్మెంట్స్ దారి తీస్తూ ఉన్నారు. దీన్ని పాల్గొనాలంటే ఒక్కరితో అయ్యేది కాదు. ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాతో పాటు మీరు కూడా కొంచెం సిద్ధంగా ఉండమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ప్రభుత్వం నాయకులు కూడా. కాబట్టి వచ్చే రోజుల్లో ఎంక్రోచ్మెంట్స్ అనేది ఈ పాఠశాలే కాదు, ఈ ఊళ్ళో ఎక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా యుద్ధ ప్రాధికారుల మీద చర్యలు తీసుకుంటాం, ముక్కు భాగంతో అరటి వేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. పెద్ద గురించి అడిగినాడు ఇక్కడ కెనాపీ గురించి. నరసింహస్వామి గుడిలో వేసినారు పాపం. నరసింహస్వామి గుడి కంటే ప్రత్యేకమైనటువంటి స్థలం ఇది. అంతే ప్రత్యేకత కానీ అంతే శ్రద్ధాశక్తులు కనపరచాల్సినటువంటి ప్రాంతం ఇది. ఎందరికో జీవితాన్ని, ఈ సమాజానికి ఒక భవిష్యత్తులో ఇక్కడ బ్యారియర్స్ ఉండవు, టెన్షన్స్ ఉండవు, స్ట్రెస్ ఉండదు, ఒత్తిడి ఉండదు. ఒత్తిడి పెట్టి మీ ఐవారు పెట్టాల్సింది తప్పితే ఇంకోటి కాదు. మీరందరూ కూడా ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆలోచన చేయాల్సింది, ఆచరించాల్సింది ఒకటే. వాళ్ళని చూసి నేర్చుకోండి. 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం తర్వాత కూడా 60లో నుండి 69లో చదువుకొని ఈ రోజు కూడా ఒక కమిట్మెంట్ తో, ఒక కాంట్రిబ్యూషన్ గా వల్ల కన్సర్న్ ఉండాలనే ఆలోచనతో ఇక్కడికి ఇచ్చేసి ఎండైనా కూడా వాళ్ళ వయసు సహకరించకపోయినా, వాళ్ళ ఆరోగ్యం సహకరించకపోయినా, శరీరం సహకరించకపోయినా కూడా బాధ్యతగా వచ్చేసి సమాజ హితం కోరి వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆలోచన ధోరణి మీరందరూ పిలుపుకోమని చెప్పేసి కూడా ఈ రోజున పిల్లలకు తెలియజేస్తా ఉన్నారు. ఇకపోతే స్వాతంత్ర దినోత్సవం రోజున మాకు మీ అధ్యాపక బృందము, మీ ప్రధానోపాధ్యాయులు నా స్వాతంత్రానికి ఎవరు భరించే ప్రయత్నం చేస్తారు. కాంపౌండ్ వాళ్ళ గురించి మీకు కాంపౌండ్ వాళ్ళ గురించి ఎస్టిమేట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ నుంచి 14 లక్షలు మొత్తానికి ఎంత అంటే 30 లక్షలు చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.